అండి, నా పేరు దోరా శివప్రసాద్. ఫ్రీడమ్ ఫైటర్ యూట్యూబ్ న్యూస్ అండి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, వచ్చే నెల 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖుల్లో రైతు మహాసభలు, ఆంధ్ర రాష్ట్ర రైతు మహాసభలు, 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరులో నిర్వహించున్నారని అందరికీ తెలిసిన విషయమే. దానిలో సందర్భంగా ఈ రోజున పాత బస్ స్టాండ్ నుంచి అనేక ప్రాంతాలు, ఏలూరు సరౌండింగ్లో అనేక ప్రాంతాల్లో కవర్ చేసుకుంటూ డప్పులు వాయిద్య కళాకారుల చేత ప్రదర్శన, ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారని తెలియపరుస్తున్నాం. ఆల్ ఇండియా రైతు సంఘం 540 రైతు సంఘాల్లోనూ అనేక ట్రేడ్ యూనియన్లతో కలిసి పోరాట కార్యక్రమాన్ని రూపొందించారు. పక్కన ప్రభుత్వాలన్నీ కూడా ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వాళ్ళని ఒకవైపు, రైతు సంఘాలన్నీ కార్మిక సంఘాలతో కలుపుకొని ఈ రైతు వ్యవసాయాన్ని కాపాడుకోవాలని పోరాటానికి సమాయత్తం ఉంటున్నటువంటి తరుణంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు ఏలూరు పట్టణంలో జరపడానికి నిర్ణయించినందుకు ముదాము ఈ ఏలూరు జిల్లా నుంచి పెద్దలు మన కొమ్మారెడ్డి సత్యనారాయణ గారి నాయకత్వాన 1938లో 1512 మైళ్ళు ఏడాది పాటు సాగించడం జరిగి ఆనాటికి ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ ఒకవైపున, బ్రిటిష్ ప్రభుత్వం ఒకవైపున రైతులను పీడించి తప్పు చేస్తూ ఉంటే దానికి రైతు రక్షణ యాత్ర మొత్తం జరిపి నగరాల వరకు పాదయాత్ర నడిపి జమీందారుల ఆగడాలన్నీ బయటకు చేసి చేసిన పుల్లాపూడి. అట్లాగే అనంతరమే అనేక పోరాటాల అనంతరం స్వాతంత్రం అవడం ఆ జమీందారీ వ్యవస్థ రద్దవడం జరిగింది. అటువంటి నేల మీద తిరిగి రాష్ట్ర రైతు మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఈ మహాసభల నుంచి మరొక సంగ్రామానికి సిద్ధమవుతున్న రైతాంగాలు అందుకు ఈ ఏలూరు జిల్లా రైతాంగం, ఏలూరు జిల్లా వ్యవసాయ కార్మికులు, ఏలూరు జిల్లా కౌలు రైతులు, ఏలూరు జిల్లా ట్రేడ్ యూనియన్ కార్మికులు, ఏలూరు పట్టణ ప్రజానికులు యావత్తు ఈ మహాసభలకి ఆహ్వానం పొందుతారని, తమ మద్దతును తెలియజేస్తారని, రాబోయే పోరాటాలకి భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఈ రోజు ఈ ఘాతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని చేస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొమ్మారెడ్డి సత్యనారాయణ రాష్ట్ర వారు, ఉత్తరాంధ్ర రాజుగారు లాంటి వారు
అన్నే వెంకటేశ్వరరావు గారు లాంటి వారు యోగాది యోగులు ప్రారంభించినటువంటి సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు త్యాగ స్ఫూర్తితో ఏర్పడినటువంటి సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా రైతుల కోసం నిలబడి పోరాడి ప్రాణాలర్పించినటువంటి కన్నిగంటి హనుమంతుకి వారసత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. అలాగే విశాలాంధ్ర కోసం పోరాడింది, సమైక్యాంధ్ర కోసం నిలబడింది ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. పొట్టి శ్రీరాములు యొక్క పోరాట స్ఫూర్తితోటి నిలబడిన సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నే వెంకటేశ్వరరావు గారు లాంటి వారు, సోమారెడ్డి సత్యనారాయణమూర్తి గారు లాంటి వారు, కొత్తల సత్యనారాయణరాజు గారు, ఆర్ఎస్ గారు, భోగవల్లి రాజారావు గారు, కరిపూడి సత్యనారాయణ గారు, బలవల శ్రీరామూర్తి గారు, గాంధీరాజు శ్రీరామరాజు గారు, అలాగే పోపుతరాజు లక్ష్మీ నరసింహరాజు గారు, పోలిశెట్టి శేషావతారం గారు, ఇలాంటి యోధాను యోగులందరూ ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరి స్ఫూర్తితోటి పోరాడుతున్నటువంటి సంఘం. అలాగే గిరిజన రైతాంగ పోరాట యోధులు, సోయం గంగులు, సుబ్బారెడ్డి, పోయ రైతులు, వీరందరి యొక్క పోరాట స్ఫూర్తితోటి పనిచేస్తున్నటువంటి సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభల్ని జయప్రదం చేయమని విజ్ఞప్తి చేస్తాం. ఈ సందర్భంగా రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల్ని, ఔషధాల ధరల్ని, రొయ్యలు, చేపల మేతల ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. పెంచినటువంటి ధరల్ని రద్దు చేయాలని కోరుతున్నాం. పెంచినటువంటి కరెంటు ఛార్జీల్ని ఉపసంహరించాలని కోరుతున్నాం. రైతాంగానికి, ప్రజలకి నష్టదాయకమైనటువంటి స్మార్ట్ మీటర్లని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. కేజీ బేసిన్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన రాష్ట్రానికి కాకుండా దేశంలో గుజరాత్లో, మహారాష్ట్రలో తరలించిపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని, సహజ వనరుల్ని ఈ రాష్ట్రానికి 50% కేటాయించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు పండించినటువంటి పంటలకి మొత్తం ధరలు ఇవ్వాలని కోరుతున్నాం. కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం. ఉపాధి పథకాన్ని విస్తరింపజేయాలి తప్ప దాన్ని రద్దు చేయకూడదని కోరుతున్నాం. కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డులు, రుణాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి మహాసభలకి అందరూ ఆర్థికంగా సహకరించమని, నైతికంగా మద్దతు ఇవ్వమని, సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థిస్తున్నాం.